సో చాలా వరకు ఇటీవల కాలంలో చూసుకుంటే సెలబ్రిటీ కేసెస్ కానీ, లివ్ ఇన్ రిలేషన్షిప్ కేసెస్ కానీ, ల్యాండ్ కేసెస్ కానీ ఇలా అసలు చాలా జరుగుతూ ఉన్నాయన్నమాట. ప్రేమ గురించో కానీ, పెళ్లి గురించో కానీ, ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తా కానీ ఆమె సెక్సువల్గా అదే ఒక అబ్బాయి మీద ఎలిగేషన్ వచ్చిందంటే అన్లెస్ ప్రూవ్ అయ్యేంత వరకు కూడా అతను సమాజం దృష్టిలో అసలు నిజంగా తప్పు చేసిన వాళ్ళ అని ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. అబ్బాయి మనీ పెట్టి ఉంటాడు, ఎందుకంటే మానిటర్ ఎక్స్ప్లాయిట్ అయిందని అబ్బాయి అంటాడు. అమ్మాయి ఏమంటాడు, నన్ను వాడుకో. జానీ మాస్టర్ కేసు కానీ, రాజ్ తరుణ్ కేసు కానీ, హర్ష సాయి కేసు కానీ ఇవన్నీ చూసుకుంటే ఒక ఫిమేల్ వచ్చి కేసు పెట్టినవే. ఉమెన్ సేఫ్టీ కోసం ఈ సెక్షన్ ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని చెప్పొచ్చు. యూత్ మేల్కి పర్టికులర్ 10 years నాన్ బెయిలబుల్ 10 years ఒకవేళ ప్రూవ్ అయితే. ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ ఎక్కువ అయిపోయినాయి. అంటే నిద్ర లేస్తే ఒక్కొక్క న్యూస్ పేపర్లో కానీ, న్యూస్లో కానీ మనం వినేది ఏంటంటే బెట్టింగ్కి మరణించిన యువకుడు. ఈ యాప్స్ తయారు చేసే సంస్థలు మెయిన్గా సెల్ఫ్ డిసిప్లిన్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ లోన్ తీసుకున్న పర్సన్కి కూడా బెదిరింపులు అనమాట. మీ ఫోటోలను, వీడియోలను. ఈచ్ పేపర్ చూడండి, ప్రతిరోజు న్యూస్ పేపర్లో మీకు ఒక సూసైడ్ అటెంప్ట్ ఉంటుంది. ప్రతి డే ఈనాడు పేపర్లో కానీ, సాక్షిలో కానీ. డబ్బులు కట్టలేక ఆత్మహత్య. లైక్ ఇప్పుడు పెళ్ళైన వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు కదా, కొంతమంది హస్బెండ్స్ వెళ్ళిపోతుంటారు. మేబీ అది చీటింగ్ సమ్ ఇలా ఉంటాయి. భర్త యొక్క మెయింటెనెన్స్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే భర్త భార్యను పోషించాలి. ఒకవేళ అమ్మాయే ఇతన్ని వదిలేసి వెళ్ళిపోతుంది అంటే భార్య కానీ భర్త కానీ ఒకరిని వదిలి ఒకరు వెళ్ళిపోయినప్పుడు రెండో పార్టీ నాకు ఈ కాన్జుగల్ రైట్స్ అనేది మిస్ అవుతున్నాయి. హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు. నేను మీ యాంకర్ శరత్. సాధారణంగా ఇటీవల రోజుల్లో చూసుకుంటే అమ్మాయిల అబ్బాయిల రిలేషన్షిప్స్ కానీ, ల్యాండ్ విషయాలు కానీ డైలీ లైఫ్లో చాలా జరుగుతున్నాయి. నేను ఇటీవల ఒక ప్రెస్ మీట్లో కానీ, ఒక ఫంక్షన్లో ఒక హీరో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. ఏంటంటే జనరల్గా ఏదైనా కేసు అయినప్పుడు దాని గురించి తెలుసుకుంటున్నారు అందరు, సెక్షన్స్ గురించి కానీ, ఎలాంటి కేసెస్ ఉంటాయి, ఎలా ప్రొసీజర్స్ ఉంటాయని తెలుసుకుంటారు. కానీ బిఫోర్ దట్, అంటే ఏదైనా అవ్వక ముందే కూడా వాళ్ళకి ఐడియా ఉండదు అసలు ఒక సెక్షన్ ఏంటి, ఒక కేసు ఏంటి. ఏదైనా ఒక పొరపాటున కేసు పెట్టినా కూడా మనం దాన్ని ఎలా మనం లాయర్స్తో ఎలా మాట్లాడాలి, అసలు కేసెస్ గురించి ఏంటనేది చాలా మందికి ఐడియా ఉండదు. సో ఇలాంటి జనరల్ కేసెస్ మీద మనకి చాలా అవగాహన లేని విషయాల మీద మనతో పాటు మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ కేఆర్ సునీల్ కుమార్ గారు ఉన్నారు మనతో పాటు. సార్ నమస్తే. సార్ నమస్కారం. యా, సో హ్యాపీ టు సీ యూ. అండ్ సో చాలా వరకు ఇటీవల కాలంలో చూసుకుంటే సెలబ్రిటీ కేసెస్ కానీ, లివ్ ఇన్ రిలేషన్షిప్ కేసెస్ కానీ, ల్యాండ్ కేసెస్ కానీ ఇలా అసలు చాలా జరుగుతూ ఉన్నాయన్నమాట. అంటే ప్రతి దానికి కూడా కేసెస్ అని చెప్తూ మనం వింటూ ఉంటాం. మీడియాలో ఉంటే అవి డెఫినెట్లీ సెన్సేషన్స్ అనేవి వాడుకుంటూ ఉంటాం. సో అసలు లివ్ ఇన్ రిలేషన్షిప్ గురించి మాట్లాడుకుందాం సార్. ఫస్ట్ అసలు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి కేసెస్ తెలీదు, ఏం తెలియదు. జనరల్లీ చాట్ చేసుకుంటుంటారు, మాట్లాడుకుంటుంటారు, కలుస్తుంటారు, వెళ్తుంటారు. ఆన్ 5 days సడన్గా వచ్చి తను నన్ను మోసం చేశాడని చెప్పి కేసెస్ పెడుతుంటారు. అసలు ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ గురించి అసలు ఎలాంటి కేసెస్ ఉన్నాయి, అసలు ఒకవేళ నిజంగా ప్రూవ్ అయితే అసలు ఎలాంటి శిక్షలు పడతాయి అనేది ఒకసారి వివరిస్తారా సార్? జనరల్గా లివ్ ఇన్ రిలేషన్షిప్లో మనకు బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 69 అనేది 10 years వరకు శిక్ష ఉందండి. దీనిలో ఎలాంటి శిక్ష అంటే ఇది ఏమైనా ఒక అమ్మాయికి సంబంధించినంత వరకు సెక్షన్ అండి. ఒక అమ్మాయిని అబ్బాయి ఏదైనా డిసైడ్ఫుల్ వర్డ్స్ చెప్పి ప్రేమ గురించో కానీ, పెళ్లి గురించో కానీ, ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తా కానీ ఆమెను సెక్సువల్గా ఎక్స్ప్లాయిట్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ అమ్మాయి మోసపోయిందని భావించినప్పుడు ఆమె వెళ్ళి దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్లో, జ్యూరిడిక్షన్లో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం వల్ల కేసు అనేది బుక్ అవుతుందండి. అప్పుడు పోలీస్ వాళ్ళు కంపల్సరీ 10 years ఎబో శిక్ష ఉంది కాబట్టి, నాన్ బెయిలబుల్ కాబట్టి అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకు ఈ సెక్షన్ గురించి చెప్పాల్సి వస్తుందంటే లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఎప్పుడైనా కానీ ఏముంటుందంటే స్టార్టింగ్లో వాళ్ళకి ఉన్న ఎంతియాజంలో వాళ్ళకు మిస్టేక్స్ అనేది కనబడదు. తర్వాత ఒక ఫైన్ డే ఏదైనా ఇద్దరి మధ్యలో గొడవ కావడం వల్ల కానీ, అమ్మాయి ఏ విధంగా ఫీల్ అవుతుంది, నన్ను పట్టించుకోవడం లేదని కానీ, అబ్బాయి కూడా మనీ పరంగా నన్ను వాడుకుందనుకోని, ఇలాంటి అంటే అవుట్కమ్ ఏమవుతుందో తెలియకుండా ఈ రిలేషన్షిప్ స్టార్ట్ చేయడం వల్ల, అంటే ఏంటి ఫర్దర్గా ఫ్యూచర్ అనేది తెలియకుండా వీళ్ళు ఈ రిలేషన్షిప్లో ఉండడం, ఎప్పుడైతే ఇబ్బంది అయినప్పుడు వాళ్ళు పర్టికులర్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఇలాంటి జరుగుతుంటాయి. కాబట్టి వాటిలో ఈ 69 సెక్షన్ అనేది అమ్మాయిలకు సేఫ్ సైడ్గా ఉందండి. ఇది సో ఇప్పుడు బిఎన్ఎస్ 69 అనేది కంప్లీట్ బేస్డ్ ఆన్ ఉమెన్ సేఫ్డ్. ఈ రిలేషన్షిప్స్ అంటే ఏంటి, ఇప్పుడు జరిగినప్పుడేమో బాగానే ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యలో. ఒక ఫైన్ డే నాడు ఏదైతే ఇష్యూ వచ్చినప్పుడు ఆమె కంప్లైంట్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే అబ్బాయికి ఉన్న డ్యామేజ్ అనేది అరెస్ట్ పరంగానో కానీ ఏం జరిగింది అనేది ట్రయల్లో తెలుస్తుంటుంది. కానీ కంప్లైంట్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఏ రిలేషన్షిప్ అయినా కానీ ఇటువంటి సెక్షన్లు ఉన్నాయి కాబట్టి ఏదైనా ఎంటర్ అయ్యేటప్పుడు వాళ్ళు కంపల్సరీ వాళ్ళకి ఏమనుకొని ఎంటర్ అవుతున్నారు అంటే ఒక ప్రీ అగ్రిమెంట్స్ లాంటివి ఉంటాయి. అంటే ఇక్కడ మన పాశ్చాత్య దేశాలలోనే కానీ మన దగ్గర లేవు. సో ఇక్కడ ఈ మధ్య ఏమైందంటే
యూసీసీ అంటే జనరల్గా దాన్ని రిజిస్ట్రేషన్ చేయడానికి కూడా ప్రొసీజర్స్ వస్తున్నాయి. ఎందుకు అంటే రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఒక తీరుగా, తర్వాత ఒక తీరుగా, తర్వాత బ్లేమ్ చేయడము. ఇప్పుడు రీసెంట్గా మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కూడా జరిగిన ఇష్యూస్ మీరు చూశారు కాబట్టి, సో అవేర్ అనేది ఉండాలనేది నా ఉద్దేశం. సో అంటే ఇప్పుడు జనరల్గా ఒక అమ్మాయి మీద ఎలిగేషన్స్ చేసినా అది ప్రూవ్ అయ్యేదాకా ఎవరు ఒప్పుకోరు. అదే ఒక అబ్బాయి మీద ఎలిగేషన్ వచ్చిందంటే అన్లెస్ ప్రూవ్ అయ్యేంత వరకు కూడా అతను సమాజం దృష్టిలో అసలు నిజంగా తప్పు చేసిన వాళ్ళ అని ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. అసలు అంటే ఇలాంటి కేసెస్ పెట్టినప్పుడు జనరల్ చాలా ఐడియా ఉండదు. ఏదో రిలేషన్షిప్లో ఉన్నంత వరకు బాగానే మాట్లాడుకుంటాం, కలిసి తిరుగుతాం, ఇదంతా బాగానే ఉంటుంది. బట్ ఆమె ఫైన్ ఒక కేసు పెట్టిన తర్వాత హౌ కెన్ హీ అంటే అతన్ని ఎలా ప్రూవ్ చేసుకోవచ్చు, అతనికి ఎలాంటి మార్గాలు ఉన్నాయి లా పరంగా? ఇప్పుడు రిలేషన్షిప్ అనేది ఏమో వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న సాన్నిధ్యం, ఇంటిమేసీ కోసం వాళ్ళు ఒక ఎంటర్ అవుతారు రిలేషన్షిప్లోకి, ఎంటర్ అయ్యి ఒక కంటిన్యూ అవుతుంటుంది. ఒక 5 డే ఇష్యూ అయినప్పుడే సమస్య. దీనికి నేను ఏమంటా అంటే ఫస్ట్ ఏమో అగ్రిమెంట్ కానీ ఒక కమిట్మెంట్స్ కానీ కరెక్ట్ ఇచ్చుకోవాలి. వీళ్ళు కరెక్ట్గా ఇవ్వాలి. కమిట్మెంట్లో ఏదో ఉన్న అంటే వాళ్ళకున్న ఎంతూజియాజంలో వాళ్ళు ఎంటర్ అవుతుంటారు కాబట్టి కమిట్మెంట్ ఇచ్చుకుంటే ఎటువంటి ఓపెన్ కమిట్మెంట్ కానీ ఏదైనా అగ్రిమెంట్ కానీ రాసుకున్నా కూడా బాగుంటుంది. అది ఆ రిలేషన్ ఎంతవరకు చేయొచ్చు, ఎక్కడ ఫుల్ స్టాప్ ఉంటుంది, అవుట్కమ్ అంటే అవుట్ ఆఫ్ ద రిలేషన్ ఏంటి అని తెలుసుకుంటే వీళ్ళకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ అట్లాంటి కేసు అయినప్పుడు ఎవరైతే అబ్బాయి ఉన్నాడో అతను దగ్గర ఉన్న అడ్వకేట్ దగ్గరికి వెళ్తే దే విల్ గైడ్ దెమ్ ఈజీగా. ఎందుకు అంటే ఇతను ఏ విధంగా మోసపోయాడు లేదా ఇతను నిజంగా మోసం చేశాడా లేదా అనేది ఎలా డిఫెన్స్ చేయాలనేది అక్కడ ఉన్న అడ్వకేట్ వాళ్ళకు అంటే డిఫెన్స్ చేయగలుగుతాడు. ఎందుకంటే ఇక్కడ 2 అంశాలు జరుగుతాయి రిలేషన్షిప్లో. అబ్బాయి మనీ పెట్టి ఉంటాడు, ఎందుకంటే మానిటరీ ఎక్స్ప్లాయిట్ అయిందని అబ్బాయి అంటాడు. అమ్మాయి ఏమంటాడు, నన్ను వాడుకున్నాడు, పర్సనల్ అంటే సెక్సువల్ ఎక్స్ప్లాయిట్ అయింది అంటారు. సో ఈ 2 విషయాలను ఎక్కడ అయితే పోలీసులు ఫస్ట్ స్టేజ్లో ప్రైమా ఫేసియా చూస్తారు పోలీసులు. ఏమని వీళ్ళిద్దరికి రిలేషన్ ఉందా, ఈమె మోసం జరిగిందా లేదా అని చూస్తారు తప్ప ట్రయల్కి వెళ్ళరు. ట్రయల్ ఎక్కడ జరుగుతుంది, కోర్టులో జరుగుతుంది. అప్పటి వరకు ఇతను అక్యూజ్డ్గా ఉంటాడు, అంటే నేరో ఆరోపణ జరిగిన వ్యక్తిగా ఉంటాడు. కాబట్టి ఈయన డిఫెన్స్, ఈయనకు సంబంధించిన ఎవిడెన్స్ కానీ ఇద్దరు కలిసి ఉన్నాము మేము అని చూపెట్టుకోవడానికి ఒక దగ్గరున్న అడ్వకేట్ దగ్గరికి వెళ్తే ఆ డిఫెన్స్ అంతా స్టేట్మెంట్ అంతా రెడీ చేసుకొని ఆ పోలీస్ వాళ్ళకు కేసు పెట్టినప్పుడు కానీ తర్వాత ట్రయల్లో కానీ ఇవ్వడానికి అడ్వకేట్ సపోర్ట్ చేస్తారు. కానీ సార్ అంటే ఆ ప్రూవ్ అవ్వనంత వరకు కూడా లైక్ ఇప్పుడు నేను మెన్షన్ చేస్తాను. ఇప్పుడు ఒక జానీ మాస్టర్ కేసు కానీ, రాజ్ తరుణ్ కేసు కానీ, హర్ష సాయి కేసు కానీ, ఇవన్నీ చూసుకుంటే ఒక ఫిమేల్ వచ్చి కేసు పెట్టినవే. అంటే మనకి లోపలి మ్యాటర్ ఏంటి అనేది మనం దాని గురించి మెన్షన్ చెప్పినా ఒక ఫిమేల్ వచ్చి తను నన్ను మోసం చేశాడనో లేదా మనీ ఎక్స్ప్లాయిట్ చేశాడనో లేదంటే ఇంకోటో సో మూమెంట్స్ వచ్చే పెడుతున్నారు. ఎక్కడ కూడా అబ్బాయిలు వెళ్ళి పెట్టినవి అంత ఎక్కువ కేసెస్ అయితే నాకు తెలిసి నేను వినలేదు. అమ్మాయిలకు సంబంధించింది ప్యూర్గా అమ్మాయిలే వాళ్ళకి ఇబ్బంది అయినప్పుడు. నేను ఏంటంటే రిలేషన్షిప్లో ఉన్నప్పుడు అబ్బాయి కానీ అమ్మాయికి కానీ ఈ సెక్షన్తో అంటే నేను ఎస్పెషల్లీ చెప్పేది ఏంటంటే యూత్లో ఉన్న మేల్కి చెప్పేది ఏంటంటే ఈ సెక్షన్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 10 years జైలు శిక్ష రేపు ప్రూవ్ అయింది అనుకో. ఇందులో ఏముంటుందంటే 2 words. మనం జనరల్గా చాలా మంది చేసే తప్పు ఏంటంటే జాబ్ ఇప్పిస్తామనో లేకుంటే పెళ్లి చేసుకుంటామనో అని వీళ్ళు ఎంటర్ అవుతుంటారు కాబట్టి రిలేషన్షిప్లో. అట్లాంటి డిసైడ్ఫుల్ వర్డ్స్ చెప్పినప్పుడు ఉమెన్ సేఫ్టీ కోసం ఈ సెక్షన్ ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని చెప్పొచ్చు యూత్కి, మేల్కి పర్టికులర్గా. సో ఇప్పుడు ఈ 10 years శిక్ష అంటున్నారు, నాన్ బెయిలబుల్ అండి ఇది. 10 years నాన్ బెయిలబుల్ 10 years. ఒకవేళ ప్రూవ్ అయితే ఇతను కనుక జాబ్ ఇప్పిస్తాను కానీ మ్యారేజ్ చేసుకుంటా అని ప్రపోజ్ చేసి సెక్సువల్గా వాడుకొని ముఖం చాటేసినప్పుడు, తప్పించుకొని తిరిగినప్పుడు, ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకోవడము, అంటే అబ్స్కాండ్ అవ్వడం ఇట్లాంటి జరుగుతున్నప్పుడు అమ్మాయి పెట్టుకునేందుకు ఆస్కారం. ఓకే, అంటే ఇప్పుడు ఇది మొత్తం కంప్లీట్గా ఫిమేల్ సెంట్రిక్ అని అంటున్నారు, అంటే వాళ్ళ సైడ్ నుంచే కేసు అని అంటున్నారు. కానీ అంటే దీని గురించి అంటే ఒక అబ్బాయి అంటే నిజంగా అతను తప్పు లేకపోతే అతను ఎలా ప్రూవ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి? ఇంతకుముందు అదే చెప్పాను నేను. ఏమంటున్నానంటే ఎప్పుడైతే ఇట్లాంటి కంప్లైంట్ అతనికి అగెనిస్ట్గా వచ్చినప్పుడు దగ్గర ఉన్న అడ్వకేట్ దగ్గరికి పోతే వాళ్ళు గైడ్ చేస్తారు. వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన ట్రాన్సాక్షన్సే కానీ, రిలేషన్షిప్ ఏ విధంగా ఉండేది, మెయిల్స్ కానీ, మెసేజ్ కానీ, వాట్సాప్ చాట్ కానీ, వాళ్ళు తిరిగిన ప్లేసెస్ కానీ, అంటే కన్సెన్షువల్ ఉందా లేదా, కన్సెంట్ ఉందా లేదా, ఇద్దరు కలిసి చేశారా లేదా, ఫర్దర్గా అతను చెప్పిన ఏమైనా డిసైడ్ఫుల్ వర్డ్స్కి ఆమె అంటే తీయటి మాటలు చెప్పడం వల్ల ఆమె దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయి, ఇవన్నీ తీసేసుకొని డిఫెన్స్ చేయడానికి ఒక అడ్వకేట్ కంపల్సరీ మీకు సపోర్ట్ చేస్తారు. చాలా అడ్వకేట్స్ ఉన్నారు. ఇప్పుడు నియర్ బై అడ్వకేట్ దగ్గరికి వెళ్తే దే విల్ గైడ్ యూ. సో ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నా, ఇలాంటి ఏదైనా రిలేషన్షిప్స్లో ఉన్నా, చాట్ చేసుకుంటున్నా, మాట్లాడుకుంటున్నా, ఏదైనా ఏది జరిగినా కానీ చాలా జాగ్రత్తగా చేసుకోవాలని అంటారు, అంతేనా? అలా చెప్పడం కాదు. ఇక్కడ రిలేషన్షిప్ అనేది ఏంటి అంటే నమ్మకంతో కూడా ఆలోచన. ఎందుకంటే ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు నమ్మకం అనేది ఇంపార్టెంట్. నమ్మకం అనేది ఎప్పుడు పోతుంది అంటే ఏదైనా ఒక ఇష్యూ వల్ల అవుతుంది. కాకపోతే వీళ్ళు ఏంటంటే కమిట్మెంట్ ఏమి ఇచ్చుకున్నారు,
ఏమని కమిట్మెంట్ అయ్యారనేది ఇంపార్టెంట్. కొందరు ఎలా ఉంటారు, డేటింగ్లో కలిసి ఉందాం తర్వాత విడిపోదాం, టర్మ్స్ రాసుకోగలిగిన లేకుంటే చెప్పుకోగలిగిన ముందు. అట్లా ఉండదు. ఒక 5th డే అవసరం అయ్యాక ఇద్దరు అమ్మాయి కానీ అబ్బాయి కానీ విడిపోతున్నారు, అవతల వన్ ఆఫ్ ద పార్ట్నర్ ఇబ్బంది పడుతున్నారు అనేది ఇష్యూ. కాబట్టి నేనేమంటున్నా ముందే ఏది మీరు ఏం ట్రావెల్ చేయాలనుకుంటున్నారు, ఎంతవరకు ట్రావెల్ చేయాలనుకుంటున్నారు, అంటే ఒక కాన్నాడు ఏమని మాట్లాడుకుంటారు, సైలెంట్గా విడిపోవడమా లేదు అంటే ఇంకేమైనా టర్మ్సా మనీయా ఏంటి అనేది వీళ్ళు ముందు మాట్లాడుకోవడం బట్టి ఉంటుంది. సో అంటే ఇప్పుడు కేసు పెట్టడం వరకు ఓకే, బిఎన్ఎస్ యాక్ట్ గురించి ఓకే. ఒకవేళ ఆ కేసు పెట్టిన పర్సన్ సో ఇది కావాలని అతన్ని బ్లేమ్ చేయడానికో అతన్ని ఇరికించడానికో ఒకవేళ కేసు పెట్టి అది కనుక ప్రూవ్ చేయలేకపోతే తనకి ఏమైనా శిక్షలు ఉంటాయా? అంటే ఇప్పుడు కేసు ట్రయల్ ఉన్నంతసేపు తనని ఏం చేయలేము మనం. ఆమె కంప్లైంట్ కాబట్టి ఆమె ఏమంటారంటే డిఫెక్టివ్ కంప్లైంట్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చింది. ఇచ్చినాక ఏమవుతుంది, కోర్టుకి వెళ్తుంది, ట్రయల్ అవుతుంది, ఆ అబ్బాయి వీళ్ళకున్న అడ్వకేట్ ద్వారా డిఫెండ్ చేసుకుంటాడు, ఏం ప్రూఫ్ కాదు, ఇతను అక్విటాల్ అవుతాడు. అక్విటాల్ అంటే శిక్ష పడకుండా ఉంటుంది. శిక్ష పడకుండా ఉన్న తర్వాత డిఫమేషన్ కేసు వేసుకోవచ్చు, క్రిమినల్ డిఫమేషన్ కేసు వేసుకోవచ్చు. నన్ను ఇన్ని రోజులు తప్పుడు కేసు పెట్టి నన్ను కోర్టుకి ఇచ్చి నా సమయం వృధా చేసింది కాబట్టి నా ఇజ్జత్ పోయింది, సొసైటీలో నా వాల్యూ పడిపోయింది, కాబట్టి నేను కంపల్సరీ ఈమె మీద నా డిఫమేషన్ కేసు వేసుకుంటాను. కేసు ఎప్పుడైతే అక్విటాల్ అవుతుందో ఆ అక్విటాల్ ఆర్డర్ను తీసుకొని మళ్ళీ దగ్గర ఉన్న అడ్వకేట్ దగ్గర పోతే తను డిఫమేషన్ కేసు ఆమె మీద వేయడం, ఆమెకు నోటీస్ పంపించడం, ఆమెతో జరిమానా కూడా కట్టించుకోవచ్చు. ఓకే.